ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కార్తీక మాసంలో రెండవ రోజు అయినటువంటి యమద్వితీయ గురించి చెప్పుకుందాం. దీన్నే భగిని హస్త భోజనం అని కూడా అంటారు. ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మనకి రక్షాబంధనం ఆగస్టులో చేసుకుంటాం. శ్రావణ మాసంలో రక్షాబంధనం, సోదరుడు ఇంటికి చెల్లెలు వెళ్ళి రక్ష కట్టి వస్తుంది. అది ఆ రోజు చేసుకుంటాం కదా. ఆ విధానం మొత్తం పూర్తిగా అది సగమే చేసాం. అది విధానం పూర్తి అవ్వాలంటే ఈ భగిని హస్తభోజనం కూడా చేసుకోవాలి. ఇది ఎలా వచ్చిందంటే, యముడు యమి ఇద్దరు కమలలు, అన్నా చెల్లెలు, ఇద్దరికి ఒకే రకమైన ఆలోచనలు ఉంటాయి. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమాభిమానాలు ఎక్కువ. ఒకరిని విడిచి ఒకరు ఉండనేనంత అభిమానం. కానీ ఎవరి విద్యుత్ ధర్మాలను వారు నిర్వర్తించడానికి, వారి పనులు వారు నిర్వర్తిస్తూ వారి పనుల్లో చాలా క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఉంటారు. అటువంటి సమయంలో ఒకరోజు యమధర్మరాజుని తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. అలా ఆహ్వానించగా యముడు కూడా చెల్లి ఇంటికి భోజనానికి వచ్చి, చెల్లి స్వయంగా తన స్వహస్తాలతో వండి పెట్టినటువంటి పంచభక్షాలను భోజనం చేసి, పంచభక్ష పరిమాణాలతో భోజనం చేసి చాలా సంతుష్టుడయ్యి, చాలా రోజుల తర్వాత ఇంత ప్రశాంతంగా నీ దగ్గర కూర్చుని ఇలా భోజనం చేశాను, చాలా సంతోషంగా ఉంది, ఏం కావాలి నీకు, నన్ను ఇంత సంతోష పెట్టినటువంటి నిన్ను నేను సంతోష పెట్టాలి, మీకేం వరం కావాలో కోరుకో తల్లి అని అడుగుతాడు. సో ఆ మాట అనగానే ఆ చెల్లెలు ఏమి అంటది, ఎవరైతే ఈ విధంగా అక్క చెల్లెల చేతి వంట తింటారో ఆ సోదరుడికి అపమృత్యువు, అకాల మృత్యువు అనేది రాకుండా చూడు అన్నయ్య అని కోరుకుంటుంది. అంటే మృత్యు అనేది మనకి ఏదో ఒక సమయంలో రాక తప్పదు, దాన్ని మనం స్వీకరించక తప్పదు. కానీ ఆ వచ్చేటువంటి మృత్యువు ఆ కాలంలోనూ అపమృత్యువు కాకుండా ఏ సమయానికి రావాలో ఆ సమయానికి వచ్చేటట్లుగా, ఎటువంటి ప్రమాదాలు వేరే దుష్పరిణామాల వల్ల చనిపోకుండా ఆ చావు కూడా ప్రశాంతంగా ఉండేటట్లు ఆ చెల్లెలు వరం కోరుకుంటుంది. యముడు కూడా తదాస్తు అని చెప్పి ఆయన లోకానికైనా వెళ్ళిపోతూ ఉంటాడు. మన సంప్రదాయంలో ఉన్నటువంటి పండగల్లో కూడా ఎంత విశేషత ఉందో కదండి. ఒక కుటుంబ వ్యవస్థని మనం చక్కగా నిర్వర్తించడానికి కూడా ఈ పండగలు మనకి పనికొస్తూ ఉంటాయి. ఆ చెల్లి కోరిన కోరిక కూడా ఎంత ధర్మబద్ధమైన కోరిక కోరిందో ఏమి, అన్న వచ్చి చక్కగా భోజనం చేసి ఏం వరం కావాలో కోరుకో అంటే, ధనధాన్యాలు ఏమీ కాకుండా కేవలం సోదరుడు బాగుండాలి, మిగతా సోదరులు కూడా ఈ అక్క చెల్లెళ్ళ చేతులు ఎవరైతే భోజనం తింటారో ఆ సోదరికి ఎవరికి ఎటువంటి ప్రమాదాలు రాకుండా ఉండేటువంటి వరాన్ని అడగటం నిస్వార్థమైనటువంటి కోరిక. అంతటి నిస్వార్థమైన కోరిక కోరితే ఏ అన్నైనా సంతోషిస్తాడు కదా. మనం ఆగస్టులో శ్రావణ మాసంలో చేసుకున్నటువంటి ఈ రాఖీ బంధనం మరలా ఎప్పుడైతే సోదరుడు చెల్లి ఇంటికి వెళ్ళి చెల్లి స్వహస్తాలతో అక్క చెల్లెలు ఎవరైతే వారితో ఉంటే వారితో వారు వండి పెట్టినటువంటి భోజనాన్ని స్వీకరించి వారిని ఆశీర్వదించి వారికి పసుపు కుంకుమ కింద ఏదొకటి ఇచ్చి వచ్చినప్పుడు ఆ చెల్లి సంతుష్టుడై ఇద్దరూ బాగుండాలి అని ఒకరినొకరు దీవించుకుంటారు కదా. అలా దీవించుకుంటేనే ఆ రాఖీ బంధన పండగ మొత్తం పూర్తయినట్లు అన్నమాట. దానికి ఈ కార్తీక మాసంలో యమద్వితీయ, యముడు తన కోరలు చాచి చావుల్ని అంటే ప్రాణాలు తీసుకోవడానికి ఉద్యుక్తంగా ఉంటాడనమాట ఈ కార్తీక మాసం. ఎందుకంటే ఆ మాసం కూడా అలాగే ఉంటుంది, చలికాలం, అనారోగ్యాలకి నిలయమైనటువంటి కాలం కాబట్టి యమి కూడా చక్కగా ఆలోచించి ప్రజలని రక్షించాలన్న ఉద్దేశంతో యముడిని కూడా కొంత కంట్రోల్ చేయటానికి, నియంత్రణలో ఉంచటానికి ఆమె మంచి ప్రణాళికాబద్ధంగా ఈ ద్వితీయ రోజుని, కార్తీక మాసంలో ఉన్నటువంటి ద్వితీయ రోజు ఎన్నుకుని అన్నని భోజనానికి పిలిచి మనందరి క్షేమం కోరి ఆమె వరం కోరి మనందరి ప్రాణాలని కాపాడింది. అలాగే ప్రతి సోదరులు కూడా అన్యోన్యంగా జీవిస్తూ ఒకరి క్షేమాన్ని ఒకరి కోరుకుంటూ నిస్వార్థంగా, అసూయలు లేకుండా, గొడవలు లేకుండా అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి ఉండాలన్న భావనతో మన మహర్షులు ఏర్పరిచినటువంటి పండుగే ఈ యమద్వితీయ భగిని హస్త భోజనం. చెల్లెలు అన్నలు ఇద్దరు సుఖ సంతోషాలతో ఉండాలని. అంటే మనం దక్షిణాదిలో అంటే ఎప్పుడన్నా నాన్నలు చెల్లెళ్ళు నాన్నలు కొడుకులు అక్క చెల్లెలు ఇల్లుకి వెళ్ళి వస్తూ ఉండడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఏదన్నా తిన్నా తినకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి కనబడొస్తూ ఉంటారు. కానీ ఉత్తరాది వారు ఒకసారి వివాహం చేసి పంపించినాక వారి దగ్గరికి వెళ్ళడం, వారి ఇంట్లో ఏమన్నా తినడం అనేది జరగని పని. అసలు వారు ఇంక వెళ్ళరు అనమాట. అట్లాంటి సమయంలో
ఈ భగినీ హస్తి భోజనం ద్వారా సోదరుడు వారి ఇంటికి చెల్లి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే మా ఊరినే తిని రావడం పద్ధతి కాదు అని చెల్లికి ఎంతో కొంత ఆశీర్వదించి పసుపు కుంకుమగా ఇచ్చి వచ్చేటువంటి విధానం అన్నమాట. అంటే ఆడపిల్లల్ని పెళ్లి చేసి పంపించినాక వదిలేయకుండా వాళ్ళ బాధ్యతల్ని, వారి కష్టసుఖాలని, సుఖదుఖాలు వారు ఎలా ఉన్నారో పట్టించుకోవాల్సిన అవసరం పుట్టింటి వారికి ఉంది. కాబట్టి సంవత్సరానికి ఒకసారైనా ఈ విధంగా ఆయన వెళ్ళి ఆ సోదరుల యొక్క జీవన విధానాన్ని, వారి కష్టసుఖాలని తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఈ అన్నకి నాన్నలకి ఇచ్చారనమాట. ఆ అన్నో తమ్ముడో వెళ్ళి వాళ్ళందరినీ చూసి ఇంటికి వచ్చి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అమ్మా నాన్నలకి చెప్తారు కదా. వాళ్ళు సంతోషంగా ఉందంటే వీళ్ళు సంతోషిస్తూ ఉంటారు. ఏదైనా కష్టంలో ఆపదలో ఉంటే ఆదుకోవటానికి అవకాశము ఉండేటువంటి విధానం ఈ భగినీ హస్తి భోజనంలో ఉన్నటువంటి ప్రత్యేకత.